అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెదక్ చర్చ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామన్నారు. మెదక్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోయే ఇందిరమ్మ ఇళ్లలో దళిత క్రైస్తవులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు సీఎం. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు. మెదక్ చర్చ్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలన్న ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. అంతకుముందు ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 250 కోట్లతో నర్సింగ్ కాలేజీలు, 210 కోట్లతో పారామెడికల్ కాలేజీల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెదక్ చర్చ్ అభివృద్ధి పనుల కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఏడుపాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు రేవంత్ శంకుస్థాపన చేశారు. తండాల్లో 45 కోట్ల రూపాయలతో రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కును అందించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరిధాన్యం సేకరించింది సర్కార్. దీంతో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది రాష్ట్రం. ముందు వరుసలో పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 6,50,00,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ అయితే ఇప్పటి వరకు 4 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరణ జరిగింది. ఒక్క తెలంగాణలోనే 47 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యం సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం.